హాయ్ దిస్ విరాజ్ వెల్కమ్ టు finviraz.com. సో రోజు మార్కెట్లో ఏం జరిగింది, నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో ప్రైస్ యాక్షన్ ఎట్లా వర్క్ అయింది అండ్ రేపటి మార్కెట్లో ఏ విధంగా ఉండడానికి అవకాశం ఉంది, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ డిస్కస్ చేసుకుందాము. వీడియో లాస్ట్ వరకు చూడండి. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నిఫ్టీలో లెవెల్స్ అనేవి చేంజ్ చేస్తున్నానండి. సో ఎందుకంటే ఈ స్వింగ్ తీసుకుంటే స్వింగ్ హై టు స్వింగ్ లో టు ప్రీవియస్ హై తీసుకుంటే జోన్ అనేది చాలా దగ్గరగా ఉంది. సో నేను ఈ జోన్ తీసుకుంటున్నాను. సో ఈ స్వింగ్ కాకుండా నేను ఈ స్వింగ్ తీసుకున్నాను. సో స్వింగ్ హై టు స్వింగ్ లో టు ప్రీవియస్ హై తీసుకుంటే మనకి సపోర్ట్ జోన్ అనేది ఇక్కడ ఉంది. యాజ్ పర్ ద డబుల్ ఇంజన్ అండ్ ప్రిఫరెన్స్ వన్ రెండిటి ప్రకారం కూడా ఇది బేరిష్గా ఉంది. రెండు బేరిష్గానే చూపిస్తున్నాయండి వన్ డే టైం ఫ్రేమ్ లో. సో మార్కెట్ కిందకి రావడానికి అవకాశం ఉంది. సో రేపటి మార్కెట్లు ఏ విధంగా ఉండడానికి అవకాశం ఉంది అనేది మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జస్ట్ వెయిట్. ఓకే, సో ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీలో చూస్తే బ్యాంక్ నిఫ్టీ కూడా ఈ లెవెలే తీసుకుందాం. స్వింగ్ హై టు స్వింగ్ లో టు ప్రీవియస్ హై తీసుకుంటే ఈ లెవెల్ ఎందుకు తీసుకుందాం అన్నాను అంటే ప్రెసెంట్ కన్సాలిడేషన్ జోన్ లో ఉందండి. ఇది ఇంకా స్టిల్ డబల్ ఇంజిన్ అనేది బుల్లిష్ గా ఉంది. సో డబల్ ఇంజిన్ బేరిష్ గా మారాలి. బట్ ప్రిఫరెన్స్ వన్ ఆల్రెడీ బేరిష్ గా మారిపోయిందండి. సో ప్రిఫరెన్స్ వన్ బేరిష్ గా ఉంది, డబల్ ఇంజిన్ బుల్లిష్ గా ఉంది కాబట్టి నేను ఈ జోన్ అనేది తీసుకున్నాను, అంటే కన్సాలిడేషన్ జోన్ తీసుకున్నాను. సో మనకి రేపు శుక్రవారం అండి. సో సరిపోదా శుక్రవారం అనే మన టైటిల్ కూడా ఉంది కాబట్టి రేపు మార్కెట్ ఎలా ఉంటుంది అనేది మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో లాస్ట్ వరకు చూడండి. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రోజు మార్కెట్లో ఏం జరిగింది అంటే ఫస్ట్ నిఫ్టీలో చూస్తే ఇది పెద్దది చేద్దాము. సో ఫస్ట్ నిఫ్టీలో చూస్తే ఫస్ట్ 15 minutes క్యాండిల్ రెడ్ క్యాండిల్ అండి. ఇది రెడ్ క్యాండిలే బట్ ప్రిఫరెన్స్ వన్ స్టిల్ బుల్లిష్ గా ఉంది కదండి. బట్ ఎవరైనా 5 minutes లో చేసుంటే మాత్రం, ఎందుకు పర్టికులర్ గా చెప్తున్నాను అంటే నాకు ఇక్కడ చాలా పెద్ద స్టాప్ లాస్ కొట్టింది ఈ ట్రేడ్ లో. నాకు ఇక్కడ అన్ని బుల్లిష్ గా ఉన్నాయి, నేను ఇక్కడ బుల్లిష్ ట్రేడ్ తీసుకున్నాను. సో ఈ క్యాండిల్ ప్రిఫరెన్స్ వన్ చేంజ్ అయ్యే వరకు మనం ట్రేడ్ లోంచి తీయం కాబట్టి సో నేను ఈ క్యాండిల్ క్లోజింగ్ లో తీసానండి. నేను ఇక్కడ ట్రేడ్ తీసుకుని ఈ క్యాండిల్ క్లోజింగ్ లో తీసాను. చాలా హ్యూజ్ స్టాప్ లాస్ ఇచ్చాను నేను నిఫ్టీలో. అట్ ద సేమ్ టైం మళ్ళీ ఇమీడియట్ గా నేను బేరిష్ ట్రేడ్ అయితే తీసుకోలేదు, బికాస్ 15 minutes లో ఆల్రెడీ బుల్లిష్ గా ఉంది. సో నేను 5 minutes లో తీసుకోలేదండి, వెయిట్ చేశాను. వెయిట్ చేసి ఈ క్యాండిల్ హాఫ్ లో మళ్ళీ నేను బుల్లిష్ గా చూడడం మొదలు పెట్టాను మార్కెట్ ని. సో ఈ క్యాండిల్ హాఫ్ లో అంటే దాదాపుగా ఇక్కడ నుంచి నేను బుల్లిష్ ట్రేడ్ వేసుకున్నాను. సో నిన్న మీకు నేను ఆల్రెడీ చెప్పాను ఏంటండి లెవెల్, నిన్న మీకు పోస్ట్ మార్కెట్ రిపోర్ట్ వీడియోలో చెప్పిన లెవెల్ ఏంటి, స్వింగ్ హై టు స్వింగ్ లో చూడండి. సో మార్కెట్ వస్తే అప్ టు ఇక్కడ మనకి గ్రీన్ క్యాండిల్ పడితే అప్ టు రెసిస్టెన్స్ జోన్ అని చెప్పాను. బట్ ఈ క్యాండిల్ రావడమే ఆల్రెడీ రెసిస్టెన్స్ జోన్ దగ్గర ఉంది. సో ఇది కాకుండా దీనికి కూడా ఎక్స్టెన్షన్ వేసుకోవచ్చు. మీకు 3 జోన్స్ వచ్చినాయి చూడండి, స్వింగ్ లో టు స్వింగ్ హై టు ప్రీవియస్ లో. సో 3 జోన్స్ మనకి వచ్చేసాయి. సో 5 minutes లో మనకి ఇక్కడ ఎంట్రీ దొరికింది, ఇక్కడ ఎంట్రీ దొరికింది హ్యాపీగా. నేను ఇక్కడే తీసేసుకున్నాను. సో ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటాం, ఒక 60 points స్టాప్ లాస్ అండ్ 80 points టార్గెట్. ఇది దాదాపుగా అయితే 150 points వరకు వెళ్ళింది. బట్ టైం తీసుకుందండి. బయ్యింగ్ లో అయితే కొంచెం ఇబ్బంది పడతారు, ఎందుకంటే ఈ రోజు ఎక్స్పైరీ కాబట్టి డెఫినెట్ గా టైం డికే అనేది ఉంటుంది. సో ఇది స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ ని టచ్ అయిన తర్వాత ఇక్కడ రివర్స్ అవ్వడానికి ట్రై చేసింది. రివర్స్ అవ్వడానికి అయితే ట్రై చేసింది కానీ ఈ జోన్ లో ఆల్రెడీ ప్రిఫరెన్స్ వన్ అనేది బేరిష్ గా మారిపోయింది. 5 minutes లో ప్రిఫరెన్స్ వన్ అనేది బేరిష్ గా మారిపోయింది ఈ జోన్ లోనే. బట్ ఏం చేసింది, 2 bands దగ్గర వరకు వచ్చే వరకు చూసింది. సో 2 bands దగ్గరకు వచ్చిన తర్వాత అంటే ఈ క్యాండిల్లో కానీ లేదా ఈ క్యాండిల్లో కానీ మీరు బేరిష్ ఎంట్రీ తీసుకోవచ్చు. సో ఎంతవరకు రావడానికి అవకాశం ఉంటుందంటే స్వింగ్ లో టు స్వింగ్ హై వేసుకుంటే మనం ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటే సరిపోతుంది. ఒక 22 points స్టాప్ లాస్ అండ్ 100 points టార్గెట్. ఇది 1:5 ఇచ్చిందండి. ఓకే, అండ్ నాట్ ఓన్లీ సపోర్ట్ జోన్ అండి, ఇది అప్ టు స్ట్రాంగెస్ట్ సపోర్ట్ వరకు కూడా వచ్చింది ఇదే ట్రేడ్. ఓకే, సో లేదు సార్ నేను సపోర్ట్ జోన్లో తీసేస్తానండి హ్యాపీగా 100 points అండి. సో 100 pointsలో హ్యాపీగా ఎక్స్పైరీ అయినా సరే మూవ్ అయిందండి. మూవ్మెంట్ చాలా బాగుంది, ఇక్కడ మూవ్ అయ్యింది ఇది. ఎందుకంటే క్యాండిల్స్ పెద్ద ఉన్నాయి కదా. సో పెద్ద క్యాండిల్స్, చిన్న చిన్న క్యాండిల్స్లో అయితే డికే అనేది తినేస్తుంది. బట్ పెద్ద క్యాండిల్స్ వేసినప్పుడు మూవ్మెంట్ అనేది చాలా పెద్దగా ఉంటుంది. ఓకే, ఇక్కడ మూవ్ అయ్యింది మార్కెట్. ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ చూద్దాము. బ్యాంక్ నిఫ్టీ కూడా సేమ్ జరిగిందండి. చూడండి ఒకసారి బ్యాంక్ నిఫ్టీ చూస్తే ఫస్ట్ 5 minutes క్యాండిల్ మనకి బుల్లిష్ క్యాండిల్, బుల్లిష్ ఎంట్రీ ఇచ్చింది. సో ఇక్కడ నుంచి మనం ఒకవేళ ఇక్కడ ఎవరైనా ఎంట్రీ తీసుకుంటే నెక్స్ట్ క్యాండిల్ స్టాప్ లాస్ చాలా గట్టిగా కొట్టింది. బట్ ఇక్కడ థర్డ్ క్యాండిల్ ఎంట్రీ ఇచ్చేసిందండి. బ్యాంక్ నిఫ్టీలో థర్డ్ క్యాండిల్ ఎంట్రీ ఇచ్చేసింది. సో ఎంతవరకు వెళ్ళడానికి అవకాశం ఉంది అంటే 15 minutes లో పెట్టి చూడండి. పెట్టి మీకు నేను ఆల్రెడీ లెవెల్స్ చెప్పానండి. ఎక్స్టెన్షన్ ఏంటి, స్వింగ్ లో టు స్వింగ్ హై టు ప్రీవియస్ లో వేసుకోండి. సో ఇక్కడ మంచి గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అయితే ఇది అప్ టు రెసిస్టెన్స్ జోన్ వరకు వెళ్ళడానికి అవకాశం ఉంది అని నేను ఆల్రెడీ పోస్ట్ మార్కెట్ రిపోర్ట్ వీడియోలో చెప్పాను. సో మీరు ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే అప్ టు 260 points అండి వెళ్ళింది.
బ్యాక్ టు బ్యాక్ క్యాండిల్స్ వేసుకుంటూ వెళ్ళింది. ఇది రెసిస్టెన్స్ జోన్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ చాలా సేపు కాలక్షేపం చేస్తుందండి. యాక్చువల్గా ఇక్కడ మార్కెట్ మూవ్ అవ్వలేదు. ఇక్కడ బ్యాంక్ నిఫ్టీలో చాలా మంది ఇక్కడ ప్రాబ్లం పడి ఉంటారు, సార్ నిఫ్టీ మూవ్ అవుతుంది కానీ బ్యాంక్ నిఫ్టీ మూవ్ అవ్వలేదండి. ఎస్, బ్యాంక్ నిఫ్టీ మూవ్ అవ్వలేదండి. ఒకవేళ ఇన్ కేసు స్పాట్లో చిన్న మూవ్మెంట్స్ వచ్చినా కానీ ఆప్షన్లో మాత్రం అసలు మూవ్మెంట్ రాలేదు. సో యాక్చువల్గా అయితే మార్కెట్ ఇక్కడ నుంచి గోల్డెన్ వెబినార్ సెటప్ ప్రకారం ప్రిఫరెన్స్ 1 2 3 3 కూడా ఇక్కడ మనకి బేరిష్గా టర్న్ అయ్యాయి. మీరు ఈ క్యాండిల్స్లో ఏ క్యాండిల్లో ఎంట్రీ తీసుకున్నా దెర్ ఇస్ నో ప్రాబ్లం, ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ మొత్తం సినారియో అంతా బేరిష్గానే ఉంది. సో ఈ క్యాండిల్లో కానీ లేదా ఈ క్యాండిల్లో కానీ, అంటే ఈ క్యాండిల్లో మిస్ అయిన వాళ్ళు ఈ క్యాండిల్లో తీసుకోవచ్చు. ఎంట్రీ తీసుకుంటే కిందకి ఎంతవరకు రావడానికి అవకాశం ఉంది అంటే స్వింగ్ లో టు స్వింగ్ హై ఉన్న జోన్ ఇదేనండి. సో మనం ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటాం 88 పాయింట్స్. ఎందుకండి, ఇది స్వింగ్ కాబట్టి ఇక్కడ స్వింగ్ హైలో 88 పాయింట్స్ స్టాప్ లాస్ అండ్ 220 పాయింట్స్ టార్గెట్ వచ్చింది హ్యాపీగా. సపోర్ట్ జోన్లో, ఇది సపోర్ట్ జోనే కదండి, సపోర్ట్ జోన్లో మంచి రెడ్ క్యాండిల్ వేసింది, అప్ టు స్ట్రాంగెస్ట్ సపోర్ట్ వరకు వస్తుంది కదండి. సో ఇంతవరకు ఒకవేళ మీరు ఇక్కడ 200 పాయింట్స్కి హాఫ్ క్వాంటిటీ తీసేసినా కానీ అప్ టు స్ట్రాంగెస్ట్ సపోర్ట్ వరకు మీరు ఉండొచ్చు 350 పాయింట్స్ అండి. సో సింగిల్ ట్రేడ్లో 350 పాయింట్స్ అంటే ఇట్స్ ఎ గుడ్ వన్. ఓకే, లాస్ట్లో కన్సాలిడేషన్ జరిగిందండి బికాస్ ఆఫ్ నిఫ్టీ ఎక్స్పైరీ. సో ఈరోజు టెక్నికల్స్ అయితే చాలా బాగా వర్క్ అయ్యాయి. ఈవెన్ 15 మినిట్స్ అండ్ 5 మినిట్స్ రెండిటిలోనూ కూడా చాలా బాగా వర్క్ అయ్యాయండి. ఇప్పుడు నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో రేపటి మార్కెట్లు ఏ విధంగా ఉండడానికి అవకాశం ఉంది అనేది డిస్కస్ చేసుకుందాము. ఓకేనా అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి 1 డే టైం ఫ్రేమ్లో మార్కెట్ బేరిష్గా ఉంది. ఎస్, స్వింగ్ హై టు స్వింగ్ లో టు ప్రీవియస్ హై తీసుకుంటే నిఫ్టీకి ఇక్కడ కానీ సపోర్ట్ లేదు. ఒకవేళ ఇన్ కేస్ ఏదైనా గ్లోబల్ సినారియోస్ మారి మన మోడీ గారు ట్రంప్ గారితో ఏవైనా స్టాక్ మార్కెట్ పరంగా మంచి జరిగే విషయాలు మాట్లాడితే మాత్రం మార్కెట్ రివర్స్ అవ్వడానికి అవకాశం ఉంటుంది తప్ప, లేదంటే ఇక్కడ తప్ప దీనికి సపోర్ట్ లేదు. అంటే మార్కెట్ స్టిల్ బేరిష్గానే చూస్తుంది కిందకి రావడానికి. సో 1 అవర్ జోన్స్ చూడండి, 1 అవర్ జోన్స్ కూడా బేరిష్గానే ఉన్నాయి. ఓకే, సో 1 అవర్లో చూడాలి అంటే స్వింగ్ హై టు స్వింగ్ లో టు ప్రీవియస్ హై ఈ జోన్ చూడండి 1 అవర్లో. ఓకేనా అండి. అలా కాదండి 15 మినిట్స్లో చూద్దాము అంటే 15 మినిట్స్లో చూస్తే సో ఫ్లాట్లో కానీ గ్యాప్ అప్లో కానీ గ్యాప్ డౌన్లో కానీ ఒక మంచి రెడ్ క్యాండిల్ పడ్డదనుకోండి, ఫస్ట్ మీకున్న లెవెల్ ఇదండి, స్వింగ్ లో టు స్వింగ్ హై. సో ఇది అప్ టు స్ట్రాంగెస్ట్ సపోర్ట్ వరకు వచ్చే వరకు చూడండి. సపోర్ట్ జోన్లో మంచి రెడ్ క్యాండిల్ క్లోజ్ చేసి అప్ టు స్ట్రాంగెస్ట్ సపోర్ట్ వరకు వచ్చిందనుకోండి, అప్పుడు లెవెల్స్ అనేవి ఈ లెవెల్స్ తీసుకోండి, కొంచెం దూరంగా ఉంటాయి చూడండి. స్వింగ్ హై టు స్వింగ్ లో టు ప్రీవియస్ హై తీసుకుంటే మీకు ఇక్కడ వరకు ఫాల్ ఉండడానికి అవకాశం ఉంటుంది. అందులోనూ రేపు శుక్రవారం అండి. సో సరిపోదా శుక్రవారం టైటిల్ని జస్టిఫై చేయాలి అంటే మార్కెట్ ఎక్కువ ఫాల్ అవ్వాల్సి ఉంటుంది. సో లిటిల్ బ్రదర్ని క్రాస్ చేస్తూ ఒక 15 మినిట్స్ క్యాండిల్ పడితే అప్ టు ఇంతవరకు కూడా దెర్ ఇస్ నో సపోర్ట్ అండి. మేబీ ఆగితే ఇక్కడ ఏమైనా ఆగొచ్చు తప్ప, అంటే నిన్నటి క్లోజింగ్ దగ్గర, బట్ ఇక్కడ వరకు కూడా సపోర్ట్ లేదు మార్కెట్కి. సో కొంచెం జాగ్రత్తగా చూడండి. ఇక్కడ లిటిల్ బ్రదరు అండ్ డబల్ ఇంజన్ అండ్ ప్రిఫరెన్స్ 1 3 కూడా మనకి ఫేవరబుల్గా ఉండాలి. బేరిష్గా ఉంటే ఈ సపోర్ట్ జోన్ వరకు, అంటే చాలా ఎక్కువ ఫాల్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేను. ఒకవేళ ఇన్ కేస్ బేరిష్గా రావాలి అంటే, ఒకవేళ ఇన్ కేస్ బుల్లిష్గా వెళ్ళాలి అనుకుంటే ఫ్లాట్లో కానీ గ్యాప్ అప్లో కానీ గ్యాప్ డౌన్లో కానీ ఎక్కడైనా సరే ఒక మంచి గ్రీన్ క్యాండిల్ వేసింది అనుకోండి, ఫస్ట్ మనకున్న లెవెల్ స్వింగ్ హై టు స్వింగ్ లో ఇది వేయండి. సో ఇది అప్ టు లిటిల్ బ్రదర్ని క్రాస్ చేసి పైకి వెళ్ళాలి. లిటిల్ బ్రదర్ని క్రాస్ చేసి పైకి వెళ్తే అప్ టు రెసిస్టెన్స్ జోన్ అండి. సో రెసిస్టెన్స్ జోన్లో కూడా మంచి గ్రీన్ క్యాండిల్ వేస్తే మాత్రమే స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్. ఓకే, అండ్ అట్ ద సేమ్ టైం బ్యాండ్స్ 2 చాలా దూరంగా ఉన్నాయి, అది కూడా దృష్టిలో పెట్టుకోండి. ఓకేనా. అండ్ ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీలో ఫ్లాట్లో కానీ గ్యాప్ అప్లో కానీ గ్యాప్ డౌన్లో కానీ ఒక మంచి రెడ్ క్యాండిల్ వేసింది అనుకోండి, ఫస్ట్ స్వింగ్ లో టు స్వింగ్ హై ఈ లెవెల్ చూసుకోండి. సో సపోర్ట్ జోన్లో మంచి రెడ్ క్యాండిల్ పడ్డది అంటే అప్ టు స్ట్రాంగెస్ట్ సపోర్ట్. సో స్ట్రాంగెస్ట్ సపోర్ట్ దగ్గర కూడా మంచి రెడ్ క్యాండిల్ పడ్డది అంటేనండి ఈ లెవెల్ తీసుకోవాలి, స్వింగ్ హై టు స్వింగ్ లో టు ప్రీవియస్ హై ఈ లెవెల్ తీసుకోండి. ఈ లెవెల్ తీసుకుంటే ఇంకా చాలా ఫాల్ ఉంది. యాక్చువల్గా మార్కెట్ ఫాల్ అవ్వడానికి ఇంకా చాలా స్పేస్ ఉంది, మనం స్పేస్ ఇచ్చాం మూవ్ అవ్వడానికి. సో కొంచెం జాగ్రత్తగా చేయండి. యాక్చువల్గా అయితే మార్కెట్ బేరిష్గా చూస్తుంది. 1 డే టైం ఫ్రేమ్ అండ్ 1 అవర్ టైం ఫ్రేమ్ అండ్ 15 మినిట్స్ 3 కూడా బేరిష్గానే చూస్తున్నాయి. సో మరి బుల్లిష్గా జరిగితే ఏంటి సార్ అంటే, మేబీ గ్లోబల్ సినారియోస్ ఏమైనా బుల్లిష్గా మంచి జరిగితే మాత్రం మార్కెట్కి మంచి న్యూస్ ఏదైనా వస్తే మాత్రమే మార్కెట్ బుల్లిష్గా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఓకే, సో ఫ్లాట్లో కానీ గ్యాప్ అప్లో కానీ గ్యాప్ డౌన్లో కానీ ఒక గ్రీన్ క్యాండిల్ మంచి గ్రీన్ క్యాండిల్ పడ్డదనుకోండి, ఫస్ట్ చూడవలసిన లెవెల్ స్వింగ్ హై టు స్వింగ్ లో చూడండి అప్ టు రెసిస్టెన్స్ జోన్. సో రెసిస్టెన్స్ జోన్లో కూడా మంచి గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అయితే
అప్ టు స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ ఇంతవరకు. ఓకేనా అండి? సో లేదండి దీన్ని కూడా క్రాస్ చేసుకు వెళ్ళిపోయిందంటే స్వింగ్ లో టు స్వింగ్ హై టు ప్రీవియస్ లో ఈ జోన్ వేసుకోండి. అప్ టు ఈ రోజు హై దగ్గరికి, దాదాపుగా ఈ రోజు హై దగ్గరికి రెసిస్టెన్స్ జోన్ అనేది వస్తుంది. ఎప్పుడు చాలా అగ్రెసివ్గా బుల్లిష్గా మూవ్ అయితే మాత్రమే, లేదంటే మార్కెట్ అయితే బేరిష్గానే ఉందండి. ఈవెన్ 1 డే టైం ఫ్రేము, 1 అవర్ టైం ఫ్రేము అండ్ 15 మినిట్స్ టైం ఫ్రేము అన్నీ కూడా బేరిష్గానే చూస్తున్నాయి. అందులోనూ రేపు ఫ్రైడే. సో కొంచెం 1కి 2 సార్లు చూసి ట్రేడ్ చేయండి. ఓకేనా అండి? సో ఈరోజు మీ ట్రేడింగ్ ఎలా జరిగింది? ఏ స్టాక్స్లో మీరు పొజిషన్స్ తీసుకున్నారు? సో గ్రీన్లో ఉన్నారా, రెడ్లో ఉన్నారా అనేది తప్పకుండా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఓకేనండి? థ్యాంక్ యూ సో మచ్.